నమస్తే, వెల్కమ్ టు లీలాస్ కిచెన్ స్టూడియో. ఈరోజు మనము స్పెషల్గా రెసిపీ చేసుకోబోతున్నాము. అదేంటి అనేసి మన కిచెన్లో ఇప్పుడు చూద్దామా. మరి అవిసె పువ్వుల పప్పు అది ఎలా చేసుకోవాలనేసి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. అవిసె పువ్వులు కొన్ని తీసుకున్నాను, ఒక 7 ఇంకా 8 అవిసె పువ్వులు తీసుకున్నాను. బ్యాడ్ అనేది కందిపప్పు, తర్వాత పెసరపప్పు అండ్ మసూర్ దాల్ అంటే ఎర్ర కందిపప్పు అన్నీ ముందుగానే నేను కడిగి పెట్టుకోను. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే పప్పుకి చాలా టేస్ట్ అనేది ఉంటుంది. మనం ಯಾವುದೇ సాంబార్ చేయని బ్యాడ్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ నానితే టేస్ట్ బాగుంటుంది అండ్ ఉడుకుని కూడా బాగా ఉడుకుతుంది. అన్నీ పెట్టాల్సి తీసేస్తాను. ఆవిష్ పువ్వులంతాను విడిపించుకొని బ్యాడ్లోకి వేసుకున్నాము. 5 ఇంకా 6 గార్లిక్ వేసుకున్నాము. 7 ఇంకా 8 చిల్లీ వేసుకున్నాము. అండ్ పాలాకు కొంచెం మెంతాకు తీసుకున్నాను. 2 మిక్స్ చేసి ఇప్పుడు బ్యాడ్లోకి వేసుకున్నాము. ఆల్రెడీ నేను ముందుగానే కడిగి ఉంచుకున్నాను, ఇంకోసారి కడుగుతున్నాను. ఆనియన్ కొంచెము, 2 ఇంకా 3 టమోటాలు, పసుపు పొడి కొంచెము, 1.5 స్పూను సాంబార్ పొడి, ధనియా పొడి 1 స్పూను, రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకున్నాము. కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు అంతా వేసుకొని మిక్స్ చేసుకొని కుక్కర్ కొంచెం వేసుకునేసి స్టవ్ పైన పెడదాము. ఆన్ చేసుకున్నాం స్టవ్. ఇప్పుడు 3 ఇంకా 4 విజిల్ వచ్చే వరకు విజిల్ వేయించుకున్నాము. ఎప్పుడైనా కానీ సాంబార్కి కానీ పప్పుకి కానీ ఏమిటికన్నా కానీ బ్యాడ్ అనేది చాలా బాగా ఉడికిండాల. ఆ టైంలో కొంచెం గ్యాప్ చిక్కుతుంది కదా, అప్పుడు చారుకి తిరుగుబాతు పెట్టుకున్నాము. కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకున్నాను. సాసులు, జీలకర్ర, కచ్చాపచ్చా చేసుకున్న గార్లిక్ అండ్ ఆనియన్, కొంచెము పచ్చిమిరపకాయ, కొంచెము ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అంతా వేసుకొని ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాము. కుక్కర్ ఓపెన్ చేసి పెట్టి చూస్తున్నాం కదా, బ్యాడ్ అనేది బాగా ఉడికింది. మనం ఎప్పుడే కానీ పప్పు చేయాలనుకున్న, సాంబార్ చేయాలనుకున్నప్పుడు చింతపండు అనేది మొదలై యాడ్ చేయకూడదు. బ్యాడ్ అనేది సరిగ్గా ఉడికిండేది. ఇప్పుడు నేను చింతపండు వేసుకున్నాను. ఒక 2 నిమిషాలు అలా ఉడికిచ్చేసి అంతా ఇప్పుడు చారు మొత్తం మ్యాష్ చేసుకున్నాం. అంతా బాగా మ్యాష్ చేసేస్తాము. ఎందుకంటే బ్యాడ్ అనేది సరిగ్గా ఉడికేలా చింతపండు వేస్తే మీరు కొంచెం ఎక్కువగా కొత్తిమీర, తర్వాత మనము తిరుగుబాతు పెట్టుకున్నాం కదా, అంతా వేసి మిక్స్ చేస్తాం. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడు మనం సర్వ్ చేసుకున్నాము. అవిసె పువ్వుల పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, చాలా హెల్తీ కూడా ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.